ఎక్సలెంట్ మూవీ, ఎవ్రీవన్ షుడ్ వాచ్. బికాజ్ మన ఇండియా గురించి తెలుసుకోవాలి, మన నిజంగా ఏమేమి జరిగిందో ఈ మూవీతో తెలిసిపోతుంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఒక్కొక్క డైలాగ్ మాత్రం వావ్, సూపర్ అమేజింగ్ ఉంది. అసలు అనిపించలేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మూవీ. వి రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. Really proud to be Indian very much. Bharat Mata ki jai. పార్ట్ 1 అసలు ఉంది, ఇంకా పార్ట్ 2లో ఏం ఉండదు అనుకున్నాము, బట్ తర్వాత ఇట్ వాజ్ రియల్ అండ్ ఎక్సలెంట్ షో, ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. నో కామెంట్, సారీ, బికాస్ ఎవ్రీ మూవీ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాన్స్, బట్ ఈ మూవీ మాత్రం ఎక్సలెంట్. వీ కెనాట్ కంపారబుల్ లేదు, బికాస్ ఇట్స్ ఎ రియల్ మూవీ, రియల్ థింగ్. ఫుల్ ఆఫ్ యాక్షన్. సో ప్లాట్ ట్విస్ట్ బాగుంది లాస్ట్లో, అండ్ ఎండింగ్ అయితే కొంచెం కాంప్లెక్స్ ఉండే, బట్ ఇట్ వాజ్ రియల్లీ రియాలిటీగా అనిపించిందా మేడం? రియాలిటీగా అంటే అంతేం అనిపించలేదు. లైక్ ఆయనని లాస్ట్లో విడిచిపెట్టేసినారు. ఇట్స్ నాట్ కామన్. పార్ట్ 1 కంటే బాగుందా? యావరేజ్? పార్ట్ 1 కంటే ఎక్కువ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. చూడొచ్చా అంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం లైక్ చెప్పినట్టుగా యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యాక్షన్ నచ్చకుంటే బోర్ కొడుతుంది, బట్ ఇట్స్ గుడ్, చూడొచ్చు. 4.5. ఫస్ట్ పార్ట్ 1 ఎలా అంత రేంజ్లో ఉంటుందా లేదా అని అనుకున్నాము, బట్ ఎక్సలెంట్గా అంటే స్టోరీ లైన్ని బాగా క్యారీ చేశారు. అండ్ క్లైమాక్స్ అనేది సూపర్ థ్రిల్లింగ్గా ఉందన్నమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, అంటే ఒక రొటీన్ స్టోరీ ఏమో అనుకుంటాం, కానీ డైరెక్టర్ ఇక్కడ మనకి డిసప్పాయింట్ చేయలేదు. పేట్రియాటిజం అనేది చాలా బాగా చూపించారు. దేశభక్తి అంటే ఎలా ఉండాలి అనేది ఒక స్టోరీ లైన్లో చూపించారు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే సూపర్ డూపర్గా ఉందండి, చాలా బాగుంది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఆదిత్యధర్ గారు బాగా చేశారు, చాలా డైరెక్షన్ బాగా చేశారు. అట్ ద సేమ్ టైం యాక్టర్స్ కూడా అన్ని రోల్స్ కూడా పర్ఫెక్ట్ చేశారు. న్యాచురల్గానే ఉందండి, డెఫినెట్లీ. అంటే అది నిజంగా జరుగుతుందేమో అన్న ఫీలింగ్లో తెప్పించారు మనకి డైరెక్టర్. ఎట్ ద సేమ్ టైం స్టోరీ లైన్తో పాటు మ్యూజిక్ కూడా వెంటనే కవరప్లింగ్ లాగా ఉంది. 4 hours మేము థియేటర్లో కూర్చున్నాం, కానీ మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా ఎంజాయబుల్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మన గబ్బర్ సింగ్ కదండి, ఆయనకి పోటీ లేరు, సాటి లేరు. దురందరే ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్ డూపర్ హిట్. Kapoor acting is super and background music is excellent. చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ మూవీ, చాలా పేట్రియాటిక్ గా ఉంది. రణ్వీర్ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది, అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. 3 hours పైనే ఉంది కదా రన్ టైం? అస్సలు బోర్ అవ్వలేదు, అస్సలు బోర్ లేదు. మేము అనుకున్న 4 hours మేము చూడగలుగుతాము అంతసేపు అని, బట్ నాట్ ఎట్ ఆల్. అసలు అనిపించలేదు 4 hours మూవీ అని. ఇంట్రెస్టింగ్ ఎందుకు ఉంది అంటే అది నిజంగా జరిగింది, ఇట్స్ రియల్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ కాబట్టి మాకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. సూపర్ ట్విస్ట్ మీ క్లాస్లోనే తెలుస్తుంది, చూడండి. యూ జస్ట్ హ్యావ్ టు వాచ్ ఇట్. స్పాయిలర్ ఇట్ కరెంట్లీ. ఓ మై గాడ్, కరెంట్లీ ఇప్పుడు స్పాయిలర్ ఇవ్వాలని లేదు, బికాస్ వీ సా ది ఫస్ట్ షో, రైట్? సో ఇట్స్ బెటర్ లైక్ హూ ఎవర్ వాంట్ టు వాచ్ వాళ్ళు వెళ్ళండి, చూడండి. వాళ్ళకు ఒకటి స్పాయిలర్ ఇవ్వాలని లేదు మాకు. సారీ, crazy, amazing. I mean, like blockbuster. His acting is at next level. Part 1 is so good, but part 2 anedi koncham it's real event based, so yeah, chudali. It is also good, but part 1 was amazing. Part 1 lo unna reality and naturality maintain chesaru. Yes, chesaru. Okay guys, thank you. Yeah, సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదా? లేదు, కంటిన్యూస్లీ మీకు సస్పెన్స్, థ్రిల్లర్, క్యూరియాసిటీ అనేది కంటిన్యూస్లీ ఒకటి ఉంటుంది. రణ్వీర్ సింగ్ టాప్ నాచ్ ఎప్పుడైనా నంబర్ 1 హీరో, బాలీవుడ్కి నంబర్ 1 హీరో ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి రణ్వీర్ సింగ్ అని. పార్ట్ 1 ఆబ్వియస్. అంటే పార్ట్ 1 ఆల్రెడీ చూసాం కాబట్టి తెలిసిపోతుంటుంది పార్ట్ 2 ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. పార్ట్ 1 అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఏం లేకుండా ట్రైలర్ చూడకుండా వెళ్ళి చూసాం మేము. సో కొంచెం షాక్ అనిపించింది, సడన్ కొంచెం రా కంటెంట్ అంతా బాగా అనిపించింది.